ఈ దేశంలో పెద్ద హడావుడి లేకుండా చాలా నిశ్శబ్దంగానే చాలా గట్టిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఒకరు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ ధామీ. ఆయన ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అక్రమంగా నిర్మాణం అవుతున్నటువంటి మద్రసాలు, దర్గాలు, అటవీ ప్రాంతాలు, అదేవిధంగా ప్రభుత్వ భూములు, రైల్వే భూముల్ని ఆక్రమించుకుంటున్న వారి మీద చాలా పెద్ద ఎత్తున చర్యల్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 5,000 హెక్టేర్ల అటవీ భూముల్ని ఆయన ఈ అక్రమ మద్రసాలు, అక్రమ దర్గాల నుంచి విముక్తం చేశారు, అక్రమ మజార్ల నుంచి విముక్తం చేశారు. ఒక్క డెహ్రాడూన్ నగరంలోనే, డెహ్రాడూన్ జిల్లాలోనే 43 మద్రసాలు, అక్రమ మద్రసాలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్నాయి. దొంగ లెక్కలు చూపించి నడిచేటటువంటి మద్రసాలు ఉన్నాయి. వీటన్నిటినీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి, వీటిని మూయించాలని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటినీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు మూసేశారు.